హైదరాబాద్లో అప్పట్లో పెద్దగా గొడవలు ఉండేది కాదు, కానీ ఈ గొడవ వచ్చింది ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి. అక్కడ రిస్కీగా కొంచెం ఇదిగా ఉందన్నట్టు సిచ్యువేషను. నాలాంటి వాళ్ళం కొంతమంది మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం. వచ్చేసాను ఇక్కడికి. ఎక్కడికి? మన విజయవాడ వచ్చేసాను. ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాలి. మళ్ళీ దానికి డబ్బులు. హైదరాబాద్ వెళ్ళటానికి ఏదో చేశాను, అదే చేశాను. అప్పుడు తెలియకుండా ఒక చిన్న తమాషా చేశాను. ఇప్పుడు చెప్పడం తప్పలేదు, దాటేశాను కాబట్టి. అదేంటంటే వెళ్ళడానికి కొంత మినిమం కొంత డబ్బు కావాలి. 2000, 3000, 4000. ఖాళీగా ఉన్న రోజుల్లో విజయవాడ దుర్గా కళా మందిరం అని చాలా ఫేమస్ థియేటర్ ఒకటి ఉంది. దాని పక్కన శివాజీ గారని నాకు తెలిసిన ప్రెస్ ఉంది. లెటర్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటారు కదా, టకా టకా ప్రింట్ అవుతుంటే ఆ రోజుల్లో ఆ చిన్న చిన్న బుల్లెట్ లాంటివి చేస్తారు కదా, ఏబీసీలు కూరుస్తారు కదా, ఆ ప్రెస్లో కూర్చుని ఆ ప్రెస్గా అనుకొని ఒక పెద్ద హాల్ ఒకటి ఉండేది. అక్కడ ఇప్పుడు మనం ఫ్లెక్సీలు వినైలు ప్రింటింగ్ అప్పుడు లేదు కదా, ఒక ఎపిస్కోప్ అని ఒకటి ఉండేది అనమాట, చిన్న ప్రాజెక్ట్ లాంటిది. అక్కడ వాళ్ళు స్టిల్ కెమెరా స్టిల్ తీస్తాడు కదా సినిమాలకి, ఆ ఫోటో అక్కడ పెడితే ఆ లైట్ దాని మీద పడుద్ది. అక్కడి నుంచి దాని మీద లైట్లు అటు ఇటు ఉంటాయి. ఈ మెషిన్లో ఉండేది ఈ ఫోటోని క్యాచ్ చేసి ఒక లెన్స్ ద్వారా ఎల్ఆర్ చేసి పెద్ద బొమ్మ గోడ మీద వేసేది. చాలా పెద్ద బొమ్మలు పడేవి అనమాట. ట్రూత్ అక్కడ ఏది ఉందో అక్కడ అది పడేది. అయితే ఇప్పుడులాగా జిరాక్స్ లాగా ఉండదు, బొమ్మ పడద్ది. కానీ ఈ పెయింటర్స్ ఎక్కడెక్కడైతే గీతలు ఉన్నాయో, ఎక్కడైతే ఏ కలర్ ఉందో ఆ కలర్ని బ్రష్లతో వేసేవాళ్ళు. సుమారుగా వచ్చేసేది అనమాట, రెప్లికా లాగా వచ్చేసేది. అది ఆ రోజుల్లో అదే స్కీమ్. అన్ని సినిమాలకి కూడా దీని మీద చేసి తర్వాత అది అక్కడ తీసుకెళ్ళి కట్టేసేవాళ్ళు. ఈ వినైల్ ఫ్లెక్సీ టెక్నాలజీ లేని రోజుల్లో అలాగే ఎన్నో సంవత్సరాలు అలాగా. అక్కడ ఉన్నప్పుడు నేను ఇలాగ అయిపోయాను, ఏంటి 1 year యువతలకు వచ్చాను, మళ్ళీ వెళ్ళలేకపోతున్నానని చాలా వర్రీ అవుతున్నప్పుడు శివాజీ గారు అడిగారు, ఏంటండి ప్రాబ్లం ఏంటంటే, అవునండి వెళ్ళడానికి నాకు వనరులు లేవు, మా ఇంట్లో వాళ్ళని అడగలేను, ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 5 పిల్లలు, మొత్తం 7 ఉన్నాము. నాన్నగారు వచ్చే శాలరీలో నాకు ఇంత ఇవ్వమని హైదరాబాద్లో నేను ఉంటానని అడగలేక మనసొప్పగా అలాగ ఉన్నానంటే, అప్పుడు ఆయన విన్నాడంతే. ఒక వారం తర్వాత రఘు గారు ఒక చిన్న పని చేయండి, నాకు నేను మీకు డబ్బులు అరేంజ్ చేస్తాను.